అమ్మా, ఏం చేస్తున్నావమ్మా? ఏముంది తల్లి, అలా గాలి కోసం వచ్చాను. అవునే రేణుక, ఆ లక్ష్మి ఏంటే ఎంత ఇబ్బందులు పెడుతున్నా అసలు ఏమీ జరగలేదు అన్నట్లుంది. ఏముందమ్మా, నువ్వు ఒక్కసారిగా తన చేతుల నుండి పెద్దరికని లాగేసుకున్నావు. అందుకే ఆ లక్ష్మికి ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు. చేతుల్లో వచ్చే పెత్తనం పోయింది, యువతల ఇంటి పెత్తనం కూడా పోయింది. అందుకే ఏం చెయ్యాలో తెలియక అయోమయంలో ఉన్నట్లుంది. మరి పెట్టుకున్నది ఎవరితో? ఈ శారదమ్మతో ఊరికే వదిలేస్తానా ఏంటి? సరే గాని అల్లుడు గారు ఫోన్ చేశారా తల్లి? నా మనవడు ఎలా ఉన్నాడంట? రాత్రి మాట్లాడానమ్మా. వెళ్ళి వారం అయ్యింది, ఎప్పుడొస్తావో అని అడుగుతున్నారు. మీ మనవడు మా అత్త మామ దగ్గర ఉన్నాడు. వాడికి రోజు స్కూల్ ఉంటుంది కదమ్మా. అవునులే, మనవడిని 4 రోజులు చూసుకుంటే అరిగిపోతారా కరిగిపోతారా? ఇంకో 4 రోజులు ఉండి వస్తానని చెప్పలేకపోయావా? అలాగే చెప్పానమ్మా. మా అమ్మకి ఆరోగ్యం బాగాలేదు, కొద్ది రోజులు ఆగి వస్తానని. మీ అల్లుడు గారు కూడా అత్తయ్య గారికి తగ్గాకే రమ్మన్నారు. మంచి పని చేసావే తల్లి. అత్తయ్య గారు. ఏంటమ్మా మహారాణి, ఏం కావాలి? అత్తయ్య గారు, అవతల కూరగాయల ఆవిడ వచ్చింది. కావలసిన కూరగాయలన్నీ తీసుకున్నాను. మీరు డబ్బిస్తే. ఎందుకు తీసుకోవు? తేరగా వస్తే ఏదైనా తీసుకుంటావు. పాపం నా బిడ్డ రూపాయి కూడబెడుతుంటే నువ్వు అది ఇది అని ఇలా ఖర్చు పెడతావేంటి? అదేంటి అత్తయ్య గారు అలా అంటున్నారు? నేనేం నా కోసం ఖర్చు పెట్టలేదు కదా. అందరం తినడం కోసమే కూరగాయలు తీసుకున్నాను. మరి మధ్యాహ్నానికి వంట చెయ్యాలి కదా అత్తయ్య గారు. నీకి ఎంత ధైర్యమే? నాకే ఎదురు సమాధానం చెప్తున్నావా? అని శారద లక్ష్మిని కొడుతుంది. దీనితో లక్ష్మి కళ్ళు తిరిగి పడిపోతుంది. వసై రేణుక, ఇదేంటే కొడితే కళ్ళు తిరిగి పడిపోయింది? అమ్మా, ఇవన్నీ నాటకాలు. నిన్ను భయపెట్టడానికే లక్ష్మి ఇలా చేస్తోంది. సరే పదమ్మా, లోపలికి తీసుకొని వెళదాం. ఇలా కొంత సమయం గడిచింది. కంగ్రాట్స్, మీ ఆవిడ గర్భవతి అండి. అమ్మా, విన్నావా అమ్మా? లక్ష్మి గర్భవతి అంట. నాకు ఎంత సంతోషంగా ఉందో. అవునరా నాయన, చాలా రోజులకి మంచి వార్త విన్నాన్రా. అమ్మా రేణుక, నువ్వు మళ్ళీ అత్తయ్య కాబోతున్నావే? అవునమ్మా, నిజమే. చాలా మంచి వార్త. నాన్న, అమ్మకి ఏమైంది నాన్న? అమ్మ ఎందుకని అలా కళ్ళు తిరిగి పడిపోయింది? రే నాన్న అక్షయ్, ఎన్నాళ్ళు నీతో ఆడుకోవడానికి ఎవరూ లేరు నాన్న అనేవాడివిగా. ఇప్పుడు నువ్వు ఆడుకోవడానికి ఒక చిన్న బాబు మీ అమ్మ బొజ్జలో పెరుగుతున్నాడురా. అవునా నాన్న, నిజమా? ఏ జాలి, నాకు తమ్ముడు రాబోతున్నాడా? వద్దు, నాకు చెల్లి కావాలి. తనతో చక్కగా ఆడుకుంటాను. సరే నాన్న, ఈ రోజు నుండి అమ్మ బొజ్జలో చెల్లి ఉంటుంది కాబట్టి అమ్మకి అల్లరి చేయకూడదు, బుద్ధిగా ఉండాలి, సరేనా? అవునా నాన్న? సరే, నేను అమ్మకి అస్సలు ఇబ్బంది పెట్టను. అమ్మని చాలా జాగ్రత్తగా చూసుకుంటా. అమ్మ కడుపులో చెల్లి ఉంది కదా, తనని బాధ పెట్టను నాన్న. ఇంతలో రేణుక కళ్ళు తిరిగి పడిపోతుంది. అమ్మా రేణుక, ఏమయ్యిందే? డాక్టర్ గారు, మా అమ్మాయికి ఏమయ్యింది? కంగారు పడాల్సిందేం లేదు శారదమ్మ గారు. మీ మనవడు ఆడుకోవడానికి ఇంకో బాబో పాపో రాబోతున్నారు, అంతే. ఏంటి డాక్టర్ గారు మీరు చెప్పేది? అవునండి శారదమ్మ గారు, మీ కోడలు లక్ష్మి గారితో పాటు మీ కూతురు రేణుక గారు కూడా గర్భవతే. అయ్యో దేవుడా, ఎంత మంచి వార్త చెప్పారు డాక్టర్ గారు. ఒరే దామోదర్, విన్నావన్రా? ఈ ఇంటికి 2 మహాలక్ష్ములు రాబోతున్నారా? ఆ దేవుడు మనల్ని చల్లగా దీవించాడు. అవునమ్మా. అమ్మా రేణుక, ఎంత మంచి వార్త చెప్పావే తల్లి. నన్ను మళ్ళీ అమ్మమ్మని చేయబోతున్నావా? నా బంగారు తల్లి. ఇలా కొద్ది రోజులు గడిచాయి. అమ్మా లక్ష్మి, వేళకి మందులు గట్రా వేసుకుంటున్నావా లేదా? అన్ని మందులు సమయానికి వేసుకుంటున్నాను అత్తయ్య గారు. మంచిది తల్లి, ఈ సమయంలో నువ్వు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. సరే అత్తయ్య గారు. ఏంటి, అమ్మ మనసు నెమ్మదిగా మారిపోతున్నట్టుంది. కోడలికి అన్ని జాగ్రత్తలు చెప్తోంది. ఇలా అయితే ఎలా? అమ్మా, ఏంటమ్మా కోడలి మీద తెగ ప్రేమ పొంగిపోతున్నట్లుంది? అదేం లేదే రేణుక, పాపం లక్ష్మి కూడా నీళ్ళగే కడుపుతో ఉంది కదా, అందుకే కాస్త జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాను. ఓహో,
నీ కోడలు కడుపుతో ఉందని తను చేసినవన్నీ మర్చిపోతావా అమ్మా? అలాంటిదేమీ లేదే రేణుక. తన కడుపులో పెరుగుతుంది ఈ ఇంటి వారసుడే కదా. మరి లక్ష్మి ఎంత ఆనందంగా సంతోషంగా ఉంటే బిడ్డ అంత ఆరోగ్యంగా ఉంటాడు కదా తల్లి. అందుకే తన మీద కాస్త కోపాన్ని తగ్గించి జాగ్రత్తగా ఉండమని చెప్పాను. నువ్వు ఇలా కోడల మీద ప్రేమను చూపిస్తూనే ఉండు. అదే అదనుగా తీసుకొని ఆ లక్ష్మి అన్నయ్యని మార్చేస్తుంది. కడుపుతో ఉందని నువ్వు జాలి చూపించినట్లే అవతల అన్నయ్య కూడా తన మీద ప్రేమ చూపిస్తే ఇంకా అంతే సంగతులు. తర్వాత నీ ఇష్టమమ్మా. అవునే రేణుక, ఆ విషయమే మర్చిపోయాను. సరే, ఇకపై నా జాగ్రత్తల్లో నేను ఉంటాలే. ఆ లక్ష్మి సంగతి పక్కన పెట్టు గాని సమయం అవుతోంది. మందులు వేసావా లేదా? ఏమండి, నాకు 7వ నెల మొదలయ్యింది కదండి. అమ్మ వాళ్ళు ఇంటికి తీసుకువెళ్తామంటున్నారు. అవునా? సరే లక్ష్మి, కానీ అక్కడ సదుపాయాలన్నీ బాగుంటాయో లేదో. ఇక్కడైతే అన్ని సరిగ్గా అందుబాటులో ఉంటాయిగా. ఏం పర్వాలేదులేండి, మన అక్షయ్ కూడా అక్కడే పుట్టాడు కదా. అయినా మన సదుపాయాల కోసం ఆచారాలు మర్చిపోలేం కదండి. సరే, అమ్మకి అడిగి ముహూర్తం పెట్టించమని చెప్తాను. అప్పుడు వెళ్దువు గాని. ఈ మాటలన్నిటినీ చాటుగా వింటుంది రేణుక. అమ్మా, చూసావా ఆ లక్ష్మి ఏం చేసిందో? ఏం చేసిందే? వదిన అన్నయ్యతో మాట్లాడుతుంటే విన్నాను. తనకి 7వ నెల వస్తోంది కదా, అమ్మగారి ఇంటికి వెళ్తాను అని అన్నయ్యని అడుగుతోంది. ఇందులో లక్ష్మి చేసింది ఏముందే? 7వ నెల వస్తే ఎవరైనా అమ్మగారింటికి వెళ్తారు కదా. అందుకే కదా అల్లుడు గారు నిన్ను మన ఇంటి దగ్గర దించి వెళ్ళింది. అయ్యో అమ్మ, నేను రావడం వేరు, తను వెళ్ళడం వేరు. నేను మన ఇంటికి రావడం వల్ల మనకి పోయేదేమీ లేదు, కానీ తను అమ్మగారింటికి వెళ్తే మనకే నష్టం. లక్ష్మి తన అమ్మగారింటికి వెళితే మనకు జరిగే నష్టం ఏంటే? తను తన అమ్మగారింటికి వెళ్ళిందనుకో, ఇక్కడ మనకు తెలియకుండా దాచుకున్న డబ్బును కూడా తన అమ్మగారింటికి తీసుకువెళ్తుంది. అంతేకాదు, తను కడుపుతో ఉంది కాబట్టి అన్నయ్య తనని చూడ్డానికి వెళ్తూ ఉంటాడు. అలా అన్నయ్య తనని చూడ్డానికి వెళ్ళినప్పుడంతా తన అమ్మగారింటికి కావాల్సిన సామాన్లన్నీ కొనిస్తుంది. అంతేకాకుండా నేను ఇక్కడే ఉంటున్నాను కదా, నాకు ఖర్చుకి కష్టమవుతుందని అన్నయ్య దగ్గర డబ్బు కూడా తీసుకుంటుంది. అప్పుడు మనకే కదమ్మా నష్టం. అవునే రేణుక, ఇప్పటి వరకు నాకు ఆ ఆలోచనే రాలేదు. ఇప్పుడు నేను ఏం చెయ్యాలి? ఏముందమ్మా, తను తన అమ్మగారి ఇంటికి వెళ్లకుండా చూసుకుంటే చాలు. అప్పుడు మనం తన ఆలోచనల్ని ఆపిన వాళ్ళం అవుతాం. తర్వాత నీ ఇష్టమమ్మా. అవునే రేణుక, ఎలా అయినా ఆ లక్ష్మిని ఆపే తీరుతాను. అలా మరుసటి రోజు ఉదయం అమ్మా, లక్ష్మిని వాళ్ళ అమ్మగారింటికి పంపించాలంట కదా. ఆ ఏర్పాట్లేంటో చూడు. అవునరా దామోదర్, ఇప్పుడు లక్ష్మి వాళ్ళ అమ్మగారింటికి ఎందుకురా వెళ్ళడం? అదే అమ్మా, 7 నెలలు వచ్చాయిగా. తనకి ఆచారం ప్రకారం తను తన అమ్మగారి ఇంటికి వెళ్ళాలి కదా. అలా అని నీకు ఎవరు చెప్పారా? అయినా మన ఆచారం ప్రకారం మొదటి కానుపుకు మాత్రమే అమ్మగారింటికి వెళతాం. రెండవ కానుపు అత్తగారింట్లోనే జరుగుతుంది. అదేంటి అమ్మా, నేను ఎప్పుడూ వినలేదే ఇలా. అలా అయితే రేణుక మరి మన ఇంటికి కాన్పు కోసం వచ్చిందిగా. దామోదర్, ఏంట్రా నీకేం తెలుసు ఆడవాళ్ళ వ్యవహారాలన్నీ? నీ భార్యని మేము సరిగ్గా చూసుకోలేదని నీ భార్య ఏమైనా నీకొచ్చి చెప్పిందా ఏంటి? పట్టుపట్టి మరి అత్తగారింటికి పంపిస్తానంటున్నావు. రేణుక మన ఇంటికి వచ్చిందంటే అది వాళ్ళ అత్తగారింటి ఆచారం. కానీ లక్ష్మి ఎక్కడికి వెళ్ళదు. అర్థమవుతుందా? సరే అమ్మా, నువ్వు అంతలా చెప్పాక ఇంకేముంది, లక్ష్మి ఇక్కడే ఉంటుంది. ఏంటే లక్ష్మి, నా కొడుకుతో చెప్పిస్తే నేను మీ అమ్మగారింటికి పంపిస్తాననుకున్నావా? అదేం లేదు అత్తయ్య గారు, ఇలా వెళ్ళడం ఆచారం అని అమ్మ చెప్పింది. అందుకే మీ అబ్బాయిని అడిగాను. మీ అమ్మకి ఇలాంటి ఆచారాలు తెలుస్తాయి గాని కట్నాలు ఇవ్వడాలు, సార్ ఇవ్వడాలు అలాంటి ఆచారాలు తెలియవు కదా. పోవే లోపలికి వెళ్ళి రేణుకకి జ్యూస్ తీసుకొనిరా. అలాగే అత్తయ్య గారు. అమ్మా, నువ్వు చాలా తెలివైనదానివమ్మా. వదినని భలే ఆపావు తన అమ్మగారి ఇంటికి వెళ్లకుండా. అలా కొద్ది రోజులు గడిచాయి. అమ్మా రేణుక, నీకు నెలలు నిండుతున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. బరువైన వస్తువులు, బరువైన పనులు ఏమీ చేయకూడదు. అసలు నీకు ఏది కావాలన్నా నన్ను అడుగు తల్లి, వెంటనే నేను తీసుకొస్తాను. సరేనా? సరే అమ్మా. ఉండు, నీకు జ్యూస్ తెప్పిస్తాను. వసై లక్ష్మి, లక్ష్మి, వసై లక్ష్మి. ఏంటత్తయ్య గారు? ఏంటే లక్ష్మి, ఏం చేస్తున్నావే? ఇంతవరకు నా కూతురికి జ్యూస్ ఇవ్వలేదంట. ఎందుకని? లేదత్తయ్య గారు,
నాకు కాస్త ఆరోగ్యం బాగాలేదు, ఒంటిలో నలతగా అనిపిస్తోంది. అందుకే కాస్త విశ్రాంతి తీసుకుంటున్నాను. నడుము ఒక్కటే నొప్పిగా అనిపిస్తోంది అత్తయ్య గారు. చాలే నీ నాటకాలు. కడుపుతో ఉన్నప్పుడు అవన్నీ సహజం. అలా అని ఇంట్లో పనులు మానేస్తే ఎలాగా? పోయి రేణుకకి జ్యూస్ తీసుకోనరా. సరే ఆగండి అత్తయ్య గారు, రత్నమ్మకి చెప్పి జ్యూస్ తెప్పిస్తాను. ఆ మాటలు విన్న శారద లక్ష్మిని కొడుతుంది. నేను నీకు జ్యూస్ తెమ్మని చెప్తే నువ్వు రత్తమ్మకి తెమ్మంటావా? నీకు ఎంత పొగరు? నోరు మూసుకొని నువ్వే వెళ్ళి జ్యూస్ చేసుకొని తీసుకొనిరా. అలాగే నా కూతురికి ఈరోజు ఇష్టమైన వంటలన్నీ నీ చేతులతోనే చెయ్యాలి. మధ్యాహ్నానికి ఒక్క వస్తువు తగ్గినా సరే నా చేతుల్లో నీ చావు తప్పదు లక్ష్మి. సరే అత్తయ్య గారు. అలా లక్ష్మి ఎంతో కష్టపడి వంటలన్నీ చేస్తుంది. అలా అలసిపోయిన లక్ష్మి వంటగదిలోనే కూర్చొని అలసట తీర్చుకుంటుంది. ఏమమ్మా మహారాణి, వంటలు చేయవే అంటే ఇక్కడ కూర్చొని విశ్రాంతి తీసుకుంటున్నావా? లేదత్తయ్య గారు, పనులన్నీ అయిపోయాయి, వంట కూడా చేసేశాను. నాకు ఒంట్లో ఏం బాగోలేదు అత్తయ్య గారు. నాకు జ్వరం వచ్చినట్లు అనిపిస్తోంది. చాలేవే నీ నాటకాలెన్నో. అవతల రేణుకకి కాలు నొప్పులుగా ఉన్నాయంట. పద తన కాలు నొక్కుదువు గాని. ఏంటత్తయ్య గారు మీరు? నేను కడుపుతో ఉన్నాను, కనీసం నా మీద మీకు కనికరం రావడం లేదా? అసలే నెలలు నిండుతున్నాయి, నా ఆరోగ్యం అసలే సహకరించడం లేదండి. దయచేసి నన్ను వదిలేయండి అత్తయ్య గారు. అసలు ఏ పని నేను చేయలేకపోతున్నాను. ఏంటే నాకే ఎదురు సమాధానాలు చెప్తావా నిన్ను? అని శారద లక్ష్మిని కొడుతుంది. నోరు మూసుకొని నేను చెప్పింది చెయ్యు, లేదంటే నా చేతుల్లో నీ చావు తప్పదు లక్ష్మి. నాకే ఎదురు సమాధానాలు చెప్పేంత పెద్దదాని అయిపోతున్నావా? చంపేస్తాను, జాగ్రత్త. ఇలా కొద్ది రోజులు గడిచాయి. అవతల లక్ష్మికి మరియు రేణుకకి ఆడపిల్లలు పుడతారు. అమ్మా, లక్ష్మికి రేణుకకి ఇద్దరికి ఆడపిల్లలు పుట్టారమ్మా. అవునరా నాయన, మన ఇంటికి మహాలక్ష్ములు వచ్చారు. అమ్మ రేణుక, ఎంత ముద్దుగా ఉన్నదే నా మనవరాలు. అన్నీ నీ పోలికలే, మహాలక్ష్మి. అలా లక్ష్మి దగ్గరికి వెళ్తుంది శారదమ్మ. కన్నావలే ఆడపిల్లని. చూడ్డానికి ఏముంటుంది, చక్కగా మగపిల్లనాడు పుట్టుంటే బాగుండేది. ఆడపిల్లని కన్నావు, దానికే గొప్పేముందిలే. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని ఆన్లో పెట్టుకోండి. అప్పుడే మేము చేసిన వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి.